నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సక్సెస్ కాబోతున్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సంకల్పం. కలిసొచ్చే కరీంనగర్ నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం. సభకు తరలి వెళ్లే ముందు మీడియాతో వెల్లడించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఖనిలో ఏర్పాటు కాబోతున్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి వెల్లడి. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ హవానేనా? రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. స్పెషల్ స్టోరీ. కేసీఆర్ గొప్పతనం చూసే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరుపల్లి మోహన్. సిటీ న్యూస్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ స్పష్టీకరణ. రెండు సంవత్సరాల కాల పరిమితితోనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. లక్ష్య సాధన కోసం కార్మికులపై పనిభారం మోపడం సరైంది కాదంటున్న హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించండి. పట్టభద్రులకు ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ విజ్ఞప్తి. కమాన్పూర్ ఆది వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎస్ఎస్సీ నిర్వాహకులు భాస్కర్. శరీర దానంతో ఖనిలో స్ఫూర్తిగా నిలిచిన సాక్షి రిపోర్టర్ కెఎస్ వాసు. ఘనంగా ప్రారంభమైన ముర్మూరు కొమరన్న జాతర. సాంప్రదాయక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించిన నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్. వివరాలు. కలిసొచ్చే కరీంనగర్ నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జోసెన్ చెప్పారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన 5,000 మంది తెరాస శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల ప్రచార శ్రీకారోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కేసీఆర్ రివర్సు పంపింగ్ ద్వారా కాళేశ్వరంలో నిర్మించబోతున్న ప్రాజెక్టు కోసం సహకరించని నరేంద్ర మోదీ లాంటి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో 16కు 16 ఎంపీ సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ పరిపాలన సాగిస్తున్న క్రమంలో గత 5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ ప్రాంతాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా చేయడం కోసం అపర భగీరథ ప్రయత్నంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వర ప్రాజెక్టును ప్రారంభం చేస్తూ జాతీయ హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కనీసంగా జాతీయ హోదా కాదు, 1 రూపాయి కూడా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినాలంటే తప్పకుండా పార్లమెంటు అభ్యర్థులు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చెందినటువంటి అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దానికోసమే ఈరోజు కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా
కరీంనగర్ గడ్డ మీద నుంచి వెళ్ళి మొదలు పెడతారు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కూడా పార్లమెంటు సమర శంకరామాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఉద్యమకారులు, నాయకులు అందరం కూడా కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా విజయవంతం చేయడంలో రామగుండం నియోజకవర్గం ముందుంటుంది. కాబట్టి ఈరోజు 5,000 మందిని రామగుండం నియోజకవర్గం నుండి ఈ యొక్క సభకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. రేపు పార్లమెంటు అభ్యర్థిని 7 నియోజకవర్గాలలో, పెద్దపల్లి 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి అందరికంటే ఎక్కువ మెజారిటీని ఇవ్వడానికి కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ సభకు తరలి వెళ్లిన వారిలో ఎమ్మెల్యే చంద్రవెంట, టీఆర్ఎస్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, పెంట రాజేష్, అచ్చవేణు, జావీద్ పాషా, చెలకలపల్లి శ్రీనివాస్, మంతని సంపత్, అడ్డాల గట్టయ్య, గొలుసు నాగరాజు, ముప్పు సురేష్, చింతకింది సురేష్, గంగరాజు, అంబటి నరేష్, లక్ష్మారెడ్డి, శాంతలక్ష్మి, కేతమ్మ, విజయ, పిల్లి రమేష్, శంకరమ్మ, సీతాదేవి, నిజాం తదితరులున్నారు. గోదావరి ఖనిలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కాబోతుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి తెలిపారు. మొదటిసారిగా ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన అనుపమ చక్రవర్తి కుటుంబం మొదట జనగామ గ్రామంలోని త్రిలింగ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఖనిలోని కోర్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్వాగతం పలికి ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తిని మెమెంటోలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుందని ఆమె తెలిపారు. ఎందుకంటే మాకు లోక్ అదాలత్లోని లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ నుంచి మాకు డిస్పోజల్ వచ్చింది సార్. ఇదే సహకారాన్ని ముందు కూడాను మా ఆఫీసర్స్కి అందించాలని, కేసెస్ సామరస్యంగా పరిష్కరించాలని కోరుతున్నాను. ముందుగా నేను వచ్చిన రాగానే ఫస్ట్ బార్ ప్రెసిడెంట్ గారు కటసీ కాల్ కోసం అని చెప్పి కమిటీ మెంబర్స్ అందరితోటి వచ్చారు. వచ్చి మాకు కోర్టు ఒకటి శాంక్షన్ అయింది మేడం, వచ్చి చూడండి అన్నారు. మాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఇప్పుడు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు మొన్న వర్క్షాప్కి వచ్చినప్పుడు కూడాను 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయిన సాంబశివరావు గారు ఫస్ట్ ఆయనే ఇక్కడ ఉన్నారు కనుక ఆయన తాలూకా రిపోర్ట్స్ ముందు కాన్ఫర్ చేసుకోండి అమ్మా అన్నారు. రిపోర్ట్స్ అడిగాము, ఇమ్మీడియట్గా రిపోర్ట్ అయితే పంపించి అవైలబిలిటీ ఉంది అని అన్నారు. సార్ వచ్చేసరికి రిపోర్ట్ ఉంది కనుక సార్ ఎదురుగానే ఎంఎస్ రామచంద్రరావు గారికి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారితో వినిపించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ అయితే ఉంది, ఆఫీసర్ పోస్టింగ్ అది ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుందని. కానీ వచ్చిన జీవోస్ బట్టి చూస్తే ఏంటంటే హైకోర్టుకి లెటర్ అడ్రస్ చేసే ముందు జీవో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్ట్స్కి అయితే వచ్చింది, కానీ ఇంకొక జీవో రావాలి, ఫైనాన్షియల్ జీవో రావాలి. ఒక కోర్టుకు కావాల్సిన బడ్జెట్, క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది, ఆ కోర్టుకి ఇస్తున్న క్యాడర్ స్ట్రెంత్ స్టాఫ్ ఎంతమంది, వాళ్ళ తాలూకా పే స్కేల్ ఎంత, అట్లానే రికరింగ్ బడ్జెట్ ఎంత, నాన్ రికరింగ్ బడ్జెట్ ఎంత అన్నది గవర్నమెంట్ నుంచి మన జీవో వస్తే కానీ లెటర్ అడ్రస్ చేయడానికి అవకాశం లేదు కనుక లెటర్ అడ్రస్ చేయలేదండి. కానీ ఆల్రెడీ సూట్ అంటే స్పేస్ రెడీగా ఉంది కనుక స్పేస్ చూసి హైకోర్టుకి రిపోర్ట్ రాయాలి కనుక స్పేసెస్ సార్ నాకు ఐడెంటిఫై చేయడం అయితే రెండని చెప్పారు. ఒకటి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వచ్చు అన్నది ఒక ఐడియా అయితే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పేస్ అయితే ఏదైతే మీరు బార్ అసోసియేషన్ స్పేస్ వదిలేశారో ఆ హాల్ని కూడాను చేస్తే బెటర్గా ఉంటుంది అని. ఎందుకంటే ఎట్లానో మీకు మీ ఇక్కడికి వచ్చే ముందు అసలు ఫస్ట్ ల్యాండ్ని కూడా చూడడానికి వెళ్దాం. అక్కడ 3 acres ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ లోపల వెళ్ళి అక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ల్యాండ్ ఇచ్చారు 5 court కాంప్లెక్స్కి, క్వార్టర్స్ కూడా ఉందమ్మా అని చెప్పారు. అక్కడ ల్యాండ్ కూడా చూసి వచ్చాము. నిజంగా ఇప్పుడు అది గవర్నమెంట్లో ఉంది కనుక మనం జీవో కానీ చేయించుకుంటే ఫైనాన్షియల్ది ఒకసారి అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక కన్స్ట్రక్షన్ తీసుకొని కన్స్ట్రక్షన్ వచ్చి సపోర్ట్ పెట్టడానికి చాలా డిలే అవుతుంది. సో దీనికన్నాను ప్రస్తుతానికి టెంపరీ దాంట్లో పెట్టడానికి ఫైనాన్షియల్ జీవో కానీ వస్తే టెంపరీ బిల్డింగ్స్లో పెట్టడానికి
ఇమీడియట్గాను పర్మిషన్ అడుగుతూ లెటర్ రాస్తాను, పోస్టింగ్ కూడా రాస్తాను. ఇది అందరికీ వినిపిస్తున్నాను. ఈ కార్యక్రమంలో కని న్యాయమూర్తులు సాంబశివరావు నాయుడు, పర్వతపు రవి, న్యాయవాదులు బల్మూరి అమరేందర్రావు, సిహెచ్ శైలజ, వేల్పుల మురళీధర్ యాదవ్, బల్మూరి వనిత, దస్తగిరమ్మ, శంతన్ కుమార్, ముచ్చకుర్తి కుమార్, గడమల్ల శ్రీనివాస్, అనురాధ, మెండె మల్లేశం, ముస్కె రవికుమార్, ఏ ప్రదీప్ కుమార్, జాగిరి రాజయ్య, బోడ సమ్మయ్య, జి భవానీ, సుమన్ రెడ్డి, మేడ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. మురుమూరు కుమరన్న జాతర ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 6 దశాబ్దాలుగా మురుమూరు గ్రామ సమీపాన కొనసాగుతూ వస్తున్న ఈ జాతర భక్తుల్లో ప్రత్యేకతను చాటుకుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న జాతర సాంప్రదాయం మేరకు ఆదివారం ఉదయం జాతర కమిటీ నిర్వాహకులు ప్రారంభ పూజలు నిర్వహించి మురుమూరు కొమరన్న జాతరను వైభవంగా ప్రారంభించారు. నలువైపుల నుండి భక్తులు తరలివచ్చి జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, మొక్కులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో మురుమూరు కొమరన్న జాతర ఆధ్యాత్మిక సందడిని రేకెత్తిస్తుండగా 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ జాతర సోమవారం రాత్రితో ముగియనున్నట్లు నిర్వాహకులు గోపైల యాదవ్ తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టినట్లు గోపు వివరించారు. ఈరోజు మురుమూరు కొమరన్న జాతర దేవస్థానంలో ఉదయం 11:45 గంటలకు శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మరి ఎంతో వైభవంగా జరిగింది. మరి భక్తులు అశేషంగా విచ్చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుని యొక్క కళ్యాణోత్సవం తిలకించడానికి మరి చుట్టూ గ్రామాల నుండి వేలాది భక్తులు వచ్చేసి మరి మల్లికార్జున స్వామి యొక్క కరుణకు పాత్రులైనందుకు వాళ్ళందరికీ మరి భగవంతుడు అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ మల్లికార్జున స్వామిని సాక్షాత్తు వేడుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇదే విధంగా మరి ఒక విశిష్టమైన ప్రాంతంలో ఒక చుట్టూ పచ్చని పైర్ల మధ్యలో మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరగడం చాలా ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సేమ్ టు సేమ్గా పార్లమెంట్ ఎన్నికల్లో అదే వైఖరి వెలువడనుందా అన్న అంశంపైనే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జాతీయ స్థాయిలో పెను సంచలనాలు సృష్టించి రాజకీయ రంగంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని పొందింది. వెనువెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 17 మంది ఎంపీ అభ్యర్థులను నియమించడంలో కూడా చాకచక్యాన్ని చూపించకపోవడంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవానే కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏ పార్టీ పార్లమెంటు ఎన్నికల కోసం ప్రచారం మొదలు పెట్టకముందే టీఆర్ఎస్కు సంబంధించి ఆ పార్టీ యువనేత కేటీఆర్ ఓ రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేయగా ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగారు. అయితే దేశంలో నరేంద్ర మోదీ హవా కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో బీజేపీ నాయకత్వం అంతగా ఆ హవాను క్యాష్ చేసుకోలేకపోతుందన్న వాదనలు గుప్పుమంటున్నాయి.
దీంతో పార్లమెంటు ఎన్నికల్లో తన స్కెచ్ను సక్సెస్ చేసుకొని కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దళిత నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ పార్టీని వీడి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో ఈ ఉమ్మడి జిల్లాలోని రాజకీయ రంగంలో ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఒక సీనియర్ నాయకునిగా పేరున్న ఆరేపల్లి మోహన్కు నరనరాన కాంగ్రెస్ వాది అన్న పేరుంది. అయినా ఆరేపల్లి మోహన్ను కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారంటే ఏదో కారణం లేకపోలేదని రాజకీయ కురువృద్ధులు భావిస్తుండగా మొత్తంగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీఆర్ హవానే కొనసాగుతుందని తెరాస రాష్ట్ర కార్యదర్శి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జోస్యం చెప్పారు. పదవి ఆశించి ఆరేపల్లి మోహన్ టీఆర్ఎస్లోకి రాలేదని కేవలం ప్రజల కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి ఆకర్షితులయ్యే ఆరేపల్లి మోహన్ తెరాసకు వచ్చారని సీఎం కేసీఆర్ పర్యటనలో ఉన్న కోలేటి ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఒక ప్రచారం సంబంధించి శంకారావం స్టార్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మన ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల మీరు ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్పాల్స్తున్నారు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి రైతు బంధు లాంటి రైతు బీమా లాంటి గొప్ప కార్యక్రమాలను చూసి మన మాజీ ఎమ్మెల్యేలే కాదు రాష్ట్రంలో చాలా మంది శాసనసభ్యులే వాలంటరీ వస్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి నుంచి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా రావాలి, మనం కూడా ఈ బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలని వాలంటరీగా వాళ్ళే మేమొస్తాం అని పోటీ పడి టీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు చాలా సంతోషం. వారిని వెల్కమ్ చేస్తున్నా. దానిలో భాగంగానే ఈరోజు మన పూర్వ కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఆరేపల్లి మోహన్ గారు కూడా మధ్యాహ్నమే గౌరవ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో వచ్చడం చాలా సంతోషంగా ఉంది. వారికి స్వాగతం కూడా పలకడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులను చూసి వస్తున్నారండి. అంటే ఆరేపల్లి మోహన్ లాంటి వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల కొంత వేరే ప్రచారం జరుగుతుంది. ఆరేపల్లి మోహన్కి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా అవకాశం కల్పించే అవకాశం ఉందని మనం భావించవచ్చా? ఇది నాకు స్థాయి కాదు సార్, నాకు సంబంధం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్నా కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను అడిగిన మోహన్ గారు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులను చూసి వచ్చిన. నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఏ పదవి కూడా అడగను అని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సురువైన నేపథ్యంలో ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ హవా, అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హవా కొనసాగుతున్నప్పటికీ దేశంలో బీజేపీకి సంబంధించిన మోడీ హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్న ఈ 16 ఎంపీ స్థానాలకు గెలుచుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతుంది కదా, అది సాధ్యమయ్యే అవకాశం కనబడుతుందా? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు ఇటీవలనే చూశారు, విధానసభ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎన్ని సీట్లు వస్తాయంటే అన్ని సీట్లు వచ్చినాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే సంథింగ్ మెజార్టీ గెలిచాడు. ఇప్పుడు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీలకు 16 గెలవబోతున్నాం. అత్యధికంగా ఒక్కొక్క ఎంపీ కూడా మంచి మెజార్టీ గెలవబోతున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కీలక పాత్ర వహించబోతున్నారు. దేశానికి దిశ చూపిస్తే దాంట్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారమే భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలలో వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూస్తారండి. అంటే ఒకటి దామోదర్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు కొంత రైతు బంధు పథకం లాంటివి చాలా పనిచేసాయి, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ హవా దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్లమెంటు సంబంధించిన ప్రచారం ఏ రకంగా కొనసాగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఏ హవా లేదండి, ఒకటే ఒక కేసీఆర్ హవా తప్ప ఏ హవా లేదు. పోటీ అంతా కాన్స్టిట్యూన్సీలో పక్క కాన్స్టిట్యూన్సీ మనకు జిల్లాకు ఈ జిల్లాలో పార్లమెంట్ ఎక్కి 5 లక్షల మెజార్టీ అంటే మా జిల్లాలో 6 లక్షలు అనే పోటీ జరుగుతుంది తప్ప ఇక వేరే పార్టీలతో తెలంగాణ రాష్ట్రంలో పోటీ లేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి దరిదాపులో కూడా ప్రతిపక్ష నాయకులు ఎవరు లేరు. అదంతా జగమెరిగిన సత్యమే. కాబట్టి దాని గురించి ఎలాంటి అపోహ లేదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కేసీఆర్ని ఆశీర్వదిస్తాం, కారు గుర్తుకు ఓటేద్దాం అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారండి.
ఎస్ఎస్సి కేబుల్ నిర్వాహకులు భాస్కర్ కమన్పూర్ పరిధిలోని ఆది వరాహస్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది వరాహస్వామి వారికి అభిషేకం, అర్చనలు, కలశ పూజ, పలు పూజలు ఆయన నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ భాస్కర్ దంపతులను సత్కరించి దేవుని ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఇన్ఛార్జ్ బాలసాని స్వామిగౌడ్, 18th లైన్ కాలనీ ఇన్ఛార్జ్ మందల కిషన్ రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల కాల పరిమితితోనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. గొప్పలు చెప్పుకోవడం తప్ప గుర్తింపు సంఘంగా టీబీజీకే సింగరేణి కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. సింగరేణి సంస్థ భారీ లక్ష్యాన్ని సాధిస్తుండడం సంతోషదాయకమే గాని లక్ష్య సాధన కోసం కార్మికులపై పనిభారం మోపడం సరైంది కాదని ఖండిస్తున్న హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్తో మా కరస్పాండెంట్ పూజారి కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి సంస్థలో నెలకొన్న పరిస్థితులు, కార్మిక సంఘాల పనితీరుపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, భారీ ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామంపై ఎట్లా స్పందిస్తారు? ప్రొడక్షన్ రావాల్సిందే, కానీ వర్క్లోడ్ పెంచి ప్రొడక్షన్ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆశలు చూపించి ఇన్సెంటివ్ ఇస్తా అని ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ చేసి ప్రొడక్షన్ తీసుకొస్తున్నాం. 8 అవర్స్లో రావాల్సిన ప్రొడక్షన్ రావట్లేదు. 8 అవర్స్లో ఎంత రావాలో అంతేస్తుంది. కానీ వాళ్ళ మెప్పుల కొరకు ఏం చేస్తానంటే 8 గంటలు చేయవలసిన కార్మికునికి 10 గంటలు పని చేయిస్తారు. 10 గంటలు పని చేయించి నేను ప్రొడక్షన్ బాగా తీసినా అని ఫోజులు కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. 10 గంటలు పని చేస్తే 2 గంటలు ఓవర్ టైం ఇవ్వాలి. ఓవర్ టైం ఇవ్వకుండా మా కార్మికులకు ఎట్లా అంటే ఏదో ఆశలు, చిన్న చిన్న ఆశలు చూపించి మీరు పని చేయండి లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఇవాళ కార్మికులు అంతా ఎట్లున్నారంటే పిల్లి పట్టిన కోడిలాగా ఉన్నారు. పిల్లి పడితే కోడి ఎట్లా ఉంటుందో అట్లున్నారు. ఇక ట్రేడ్ యూనియన్ నాయకులు ఎట్లున్నారంటే జంగబిల్లు లాగా ఉన్నారు. గెలిచిన సంఘాలు ఈవెన్ ఏఐటీసీ, ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ, ఐఎన్టీసీ ఇద్దరు కలిసి గెలిచినారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. ఈ టీజీపీకేస్ జంగబిల్లు లాగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని ఇరికిద్దాం, వాళ్ళతో దండుకుందాం, బ్లాక్మెయిల్ చేసి పని చేస్తామనే విధంగా ఉన్నది. కానీ ఇది హెల్త్ ప్రొడక్షన్ హయ్యెస్ట్ రావాల్సిందే, కానీ మనుషులను పెట్టి యంత్రాలను తీసుకొచ్చి ప్రొడక్షన్ తీసుకురావాలి. అదనంగా పని చేయించి అదనంగా గంటలు పని చేయించి ప్రొడక్షన్ తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు అనేది మేము భావిస్తున్నాం. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో కీలక భూమికను పోషిస్తున్న కార్మికుల కష్ట నష్టాలను కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదనే ఒక ప్రచారం జరుగుతోంది. ఏ మేరకు అంగీకరిస్తారు? వాస్తవానికి కార్మిక సంఘాలు పట్టించుకోవడం లేదంటే అది కారణం ప్రభుత్వం ఒత్తిడి ఉన్నది. కార్మిక సంఘాలు కార్మిక సమస్యల మీద స్పందించడానికి బాయిల మీదకి పోతే ఆయన అనుచరులను బెదిరించి మనం పోయిన తర్వాత, లీడర్లు పోయిన తర్వాత వాళ్ళ క్యాడర్ను పిలిచి నువ్వు ఆయన వస్తే ఎందుకు పోయినావు, నువ్వేం మాట్లాడుతున్నావు, గెలవలేదు కదా, నీ సంగతి చూస్తా అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. అందుకే కార్మిక సంఘాలు కూడా మనకెందుకు కొన్ని రోజులు వెయిట్ అండ్ సీ అనే విధంగా మేము ఉన్నాం. అంతే తప్ప కార్మిక సంఘాలు వెనుకకు పోలే. మాలాంటి కార్మిక సంఘాలు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ క్యాడర్ను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. క్యాడర్ను కాపాడుకోవడానికి ఇప్పుడు నా దగ్గర నేను పోయినా అనుకోండి, నా వెంబడి ఉన్న వాళ్ళకు బెదిరించి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోసారి రాడు కదా, దగ్గర రాడు కదా. అట్లా బెదిరింపులు, ఎమర్జెన్సీ, అప్రకటిత ఎమర్జెన్సీ లాగా సింగరేణిలో ఉంది కాబట్టి మేము కూడా సైలెంట్ ఉన్నాం. కొన్ని రోజుల తర్వాత పీరియడ్ అయిన తర్వాత మా కార్యక్రమం మేము మొదలు పెడతాం. బాయిల మీద మేము కూడా పోతాం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పటి కూడా మేము బాయిల మీద పోతున్నాం, వాళ్ళని ఎండగడుతున్నాం, వాళ్ళు చేస్తున్న తప్పులను. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా హెచ్ఎంఎస్ నిర్వహిస్తుంది. కానీ ప్రతిపక్ష పాత్ర నిర్వహించవలసిన 2 సంఘాలు ఐఎన్టీసీ, ఐఐటీసీ ఇద్దరు కలిసి గెలిచినారు, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. అది బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక్కరినే టార్గెట్ వేస్తారు, ఒక హెచ్ఎంఎస్కే టార్గెట్ వేస్తారు. టార్గెట్ వేసినా మేము భయపడలేదు. ఎంత నిర్బంధం వచ్చినా ఏం చేసినా కూడా పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి అండగా నిలబడుతున్నాం. ఇవాళ కార్మికులకు మా మీదనే ఒక
భరోసా ఉంది. ఆ భరోసాతో మేము పనిచేస్తున్నాం. కానీ గుర్తింపు సంఘంగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని, గతంలో కంటే ఘనమైన ప్రయోజనాలు కల్పించిన ఘనత టీబీజీకేఎస్దేనని, కార్మికుల్లో టీబీజీకేఎస్కు పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేకనే హెచ్ఎంఎస్ లాంటి జాతీయ కార్మిక సంఘాలు పని కట్టుకునే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని టీబీజీకేఎస్ నాయకులు చెబుతున్నమాట. మీరేం సమాధానం చెప్తారు? టీజీబీకేఎస్ నాయకులు వాళ్ళు మాట్లాడలేరు, పని చేయలేరు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నాం, మనం బాగా పనిచేస్తున్నాం. నీ పనితనం ఏది? మనకు కావాల్సింది మా పేర్ల మార్పిడి ఎందుకు కాలే? నీ పనితనం చూపించు. పేర్ల మార్పిడి చేసి ఒకరోజు దిగిపోయినా ఒకరోజు ముందైనా అన్ఫిట్ చేస్తా అన్నారు. అది ఏమైంది? 10 లక్షలు లోన్ ఇస్తా, డైరెక్ట్ లోన్, బ్యాంక్ నుండి లోన్ ఇప్పించి మేము పైసలు ఇస్తామని ఫోజులు కొడుతున్నారు. పేపర్లో ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అని ప్రకటన చేస్తున్నాం, కానీ ఇంట్రెస్ట్ కాదు, డైరెక్ట్ బ్యాంకుతో సంబంధం లేకుండా కంపెనీ బీఎఫ్ఆర్లో ఉన్నప్పుడే మేము ఇప్పించినాం 15 లక్షల లోన్ ఏ గ్రేడ్ వాళ్ళకు. బీఎఫ్ఆర్ నుండి ఇప్పుడు లాభాలు ఉన్నదని మీరే చెప్తున్నారు అన్నప్పుడు 10 లక్షల లోన్ ఎటుపోయింది? అది ఈ గృహమే, ఈ ఇల్లు ఎటుపోయింది? ఇవాళ కొంపల్లో మా సింగరేణి కార్మికుడు 40 సంవత్సరాలు, 35 నుండి 40 సంవత్సరాలు కష్టపడి పనిచేసినోనికి ఒక గుంట జాగా లేదు. ఆక్రమించుకున్న వాళ్ళకు నువ్వు రెగ్యులరైజ్ చేసినామని ఫోజులు కొడుతున్నావు. అక్రమంగా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళకు రెగ్యులరైజ్ చేసినాం, మీకు ఇన్ని పట్టాలు ఇప్పించినామంటుండే. నా సింగరేణి కార్మికుడు నా తమ్మునికి ఒక్కనికి పట్టా ఇప్పించినా చూపించి ఒక ₹1 చెప్పినా ఏది కాలే. అది బోకాస్ మాటల వాళ్ళవి. వాళ్ళు ఏదో ఉనికి కోసం మేము గుర్తింపు సంఘం మేము ఉన్నాం అని చెప్పడానికి బాయిలం మీద పోతే తెస్తుంది. కానీ విమర్శలు చేయాలని విమర్శలు చేయడం కాకుండా పర్టికులర్గా అంశాల వారీగా సూచిస్తే సమాధానం చెప్పేది ఎందుకు? తాము సిద్ధంగా ఉన్నామని టీబీజీకేఎస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో పర్టికులర్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఒక్కటే పర్టికులర్గా చెప్తున్నా, నిజంగా నీతి నిజాయితీ మీ దగ్గర ఉంటే, మీ పనితనం ఉంటే పేర్ల మార్పిడి ఎందుకు కాలేదు అది చూపెట్టండి. ఒకరోజు ముందైనా అన్ఫిట్ అయితే ఉద్యోగాలు ఇస్తాను, ముందైనా వాళ్ళకు ఒకరోజు సర్వీస్ ఉన్నా కూడా కారుణ్యంలో పెట్టి ఉద్యోగాలు ఇస్తాను. అది ఎందుకు చేయలేదు? అది చెప్పండి, దాని జవాబు చెప్పండి. 10 లక్షల్లో నువ్వు ఐఎన్టీసీలో ఉన్నప్పుడే అప్పుడు మేము అందరం కలిసి ఒక క్లర్క్లకు, ఓవర్మెన్లకు, ఏ గ్రేడ్ వాళ్ళకు 10 lakhs 15 lakhs డైరెక్ట్ కంపెనీ లోన్ ఇప్పించిన. ఇప్పుడు ఎందుకు ఇప్పిస్తలేదు? అది చూపించు, ఆ పనితనం చూపించు. యాక్టింగ్ చేస్తున్న కార్మికులకు ప్రమోషన్లు 1 March, 1 April, 1 Septemberకు ప్రమోషన్ రావాలి. ఎందుకు వస్తలేవు? ప్రమోషన్ ఎందుకు ఆపుతున్నారు? అది చూపించు, అది ఒక్కటి చూపించు. అది గతంలో మేము గెలిచినప్పుడు 1 Januaryకి అందరికి ప్రమోషన్ వచ్చేది, 1-3కి 1-9కి యాక్టింగ్ చేస్తున్న ప్రమోషన్ వచ్చేది. ఆ ప్రమోషన్ కూడా మాయమైపోయినాయి. ఎవరికి వస్తలేవు? సూటబుల్ జాబ్ అన్నావు, సూటబుల్ జాబ్ ఏమైంది? 1700 క్లర్క్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1700 క్లర్క్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 5000 మంది డిగ్రీ హోల్డర్స్ సింగరేణిలో పనిచేస్తున్నారు, బదిలీ ఫిల్లర్స్. వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు? రెండో విషయం, మొన్న ఇంటర్నల్ సర్కులర్ని ఇష్యూ చేసినావు. ఇంటర్నల్ సర్కులర్ క్లర్క్ల పోస్టులు ఉన్నాయని ఇష్యూ చేసినావు. 5 సంవత్సరాల సర్వీస్ సింగరేణిలో ఉంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నావు. అది ఎక్కడి న్యాయం? అది ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు? డైరెక్ట్ అపాయింట్మెంట్ వానికి ఏం ఎక్స్పీరియన్స్ లేనివానికి వానికి ఇస్తున్నావు. మరి సింగరేణి పని చేస్తున్న 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టాలి? అది ఏమైంది? హాస్పిటల్ల పరిస్థితి ఏంది? మెడికల్ ఇన్వాలిడేషన్లో అందరినీ చేయాలి, 40%, 20%, 30% అంటున్నారు. అది ఎందుకు? దాన్ని పనితనం ఏది? ఈ పనితనం ఇది చూయించు, వేరే అవసరం ఇదే చూయించు. అదిగాక నీళ్లు కూడా, గతంలో నీళ్లు 24 గంటలు వస్తాయన్నారు. నీళ్ళు వస్తున్నాయా? రోజు వస్తలేవు, ఆల్టర్నేట్ వస్తున్నాయి. కొన్ని ఏరియాలో నీళ్ళు వస్తలేవు. అది లేదు. క్వార్టర్లకు ఏసీలు అన్నారు. 3 సంవత్సరాలు అయింది సీఎం గారు చెప్పి, క్వార్టర్లకు ఏసీలు రాలేదు. ఏది ఒక్కటి కూడా కాదు, అన్ని అబద్ధాలతోటి పుట్టినరు. 2 సంవత్సరాల కాల పరిమితిని మాత్రమే పరిగణలోకి తీసుకొని సింగరేణిలో మళ్ళీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఇతర జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. హెచ్ఎంఎస్ అభిప్రాయం ఏమిటి? 100% సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ చీఫ్ లేబర్ కమిషనర్ సర్కులర్ ఆదేశం జారీ చేసింది. 2 years తర్వాత వీళ్ళ రికగ్నేషన్ కూడా బంద్ అన్నారు. దీన్ని ఈ 2 సంవత్సరాలు చేయలేని వాళ్ళు ఇంకా మాకు 4 సంవత్సరాలు కావాలని కోర్టుకు పోయిన వాళ్ళు, కోర్టు కూడా స్టే ఇవ్వలేదు, రిట్ అడ్మిట్ చేసింది. అది 20 సంవత్సరాలు నడుస్తుంది కేసు. అది కనుక 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉండవలసిందే. ఎలక్షన్ లేబర్ డిపార్ట్మెంట్ ఆదేశం ప్రకారం మేము అడుగుతాం. మా డిమాండ్ కాదు, లేబర్ డిపార్ట్మెంటే చెప్పింది 2 years కాల పరిమితి. కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో అదే ఉంది కాబట్టి అదే చేయాలన్నది. ఈ అక్టోబర్కు ఖతం అయిపోతే అక్టోబర్ తర్వాత ఎన్నికలు నిర్వహించవలసిందే. ఎన్నికలు నిర్వహించలేదంటే వాళ్ళ ఓటమి భయం ఉన్నది అన్నట్టు. ఓటమికి ఓడిపోతున్న భయం ఉంటే వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు. నిజంగానే మీ పనితనం మంచిగా పనిచేసినామనుకుంటే ఎలక్షన్ పెట్టి మళ్ళీ గెలవండి. గతంతో పోలిస్తే ప్రస్తుతం హెచ్ఎంఎస్ కొంత నిర్వీర్యమైన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల్లో హెచ్ఎంఎస్ కార్యాచరణ ఎట్లుండబోతోంది? హెచ్ఎంఎస్ ఎప్పుడు నిర్వీర్యం కాదు. ఇంత ఒత్తిడి వచ్చినా
పోలీసు వాళ్ళను మా వెంబడి పెట్టినా, విజిలెన్స్ వాళ్ళకి పెట్టినా, కంపెనీ బెదిరించి ట్రాన్స్ఫర్లు చేసినా, మొన్నటి ఎన్నికలే నిరూపణ 5,000 ఓట్లు మా కార్యకర్తలు మాకేసినారు. 5గురు కలిస్తే వాళ్ళకి 19,000 వచ్చినాయి. ఎవరికి ఏటీసీ, ఐఎన్టీసీ, టీఎన్టీసీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రూప్ వాళ్ళందరూ కలిసి వాళ్ళకు 19,000 వచ్చినాయి. టీఆర్ఎస్ కూడా 21,000 వచ్చింది. వాళ్ళు చేసిన కథలకు వాళ్ళు తినిపించిన తాగిపించిన దానికి వాళ్ళకు 40,000 ఓట్లు పడాలి. 21,000 ఓటు వచ్చింది. అది కూడా ఎవరు? సీఎం గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి, వీళ్ళ ముఖాలు చూస్తే ఓటేలే, సీఎం గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి 10 లక్షల లోన్ ఇస్తా, మీకు నేనే ఇచ్చేటోని, ప్రభుత్వం నాదే కనుక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తా, తర్వాత మారు పేర్ల మీద నేను చేస్తా, మారు పేర్లతో ఇబ్బంది పడుతున్నారు చాలామంది, చేస్తా అంటే ఆ పాయింట్ మీదనే 21,000 ఆ బాధితులు వేసింది తప్ప వాళ్ళకు కూడా ఓటేలే. మా క్యాడర్ మాకు ఉంది. మేము సైలెంట్గా ఎందుకున్నామంటే కొన్ని రోజులు అవకాశం ఇవ్వాలి. గెలిచిన తర్వాత ఏం పని చేస్తారో కనబడుతుంది. జేసీసీ మీటర్ ఎన్నికలకు లింక్ ఏమున్నది? మేము 6 సార్లు ఎన్నికల్లో 4 సార్లు హెచ్ఎంఎస్ గెలిచింది. ఏనాడు కూడా 10 ఎన్నికలు వచ్చినాయి. 10 ఎన్నికల్లో ఎన్నికల కోడ్ మాకు వర్తిస్తుందని మీటింగ్ పెట్టలే, ఆపలే. మేము నడుస్తుంది. ఇవాళ పనిచేయడం చేతగాక మేనేజ్మెంట్ చెవు బట్టి పనిచేయించే దమ్ము లేని నాయకులు అక్కడ ఉన్నారు. కనుక వాళ్ళు ఫెయిల్యూర్ నాయకత్వం, వాళ్ళు మాట్లాడలేరు. కనుక హెచ్ఎంఎస్ ఎప్పటికీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ నుండి గొల్లెట్ నుండి నిన్నగాక మొన్న రాత్రి 11 గంటలకు ఆపద ఉన్న కార్మికుడు గొల్లెట్ నుండి ఇక్కడికి వచ్చిండు. అక్కడ యూనియన్ వాళ్ళు అమ్ముడు పోయింది, సార్ నాకు చార్జ్షీట్ ఇచ్చినాను, జాబ్ రాసి పంపిస్తున్నాం. కొత్తగూడెం వాళ్ళు నాకు లెటర్ పంపినారు, హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తలేరు సార్ అని ఎక్కడ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాం. ఆన్లైన్లో ఉన్నాం మేము. మా యూనియన్ ఆన్లైన్లో ఉంటుంది, ఎవరికి భయపడది. కార్మిక సమస్యల కోసం మేము పనిచేస్తాం. కార్మికులను అడ్డం పెట్టుకొని మేము నాకు ఈ కోటర్ ఇవ్వండి, నాకు ఆ కోటర్ ఇవ్వండి మేము అడగం. థ్యాంక్ యూ. గొప్పలు చెప్పుకోవడం, కార్మికులను మభ్యపెట్టడం తప్పితే కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘమైన టీబీజీకే పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు. బాధ్యత గల సంఘంగా హెచ్ఎంఎస్ అనుక్షణం కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే వస్తుందని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. సమస్యలపై అవగాహన, అపార రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్న జీవన్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే తత్వం, నిలదీసే వ్యక్తిత్వం గల జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజలు, నిరుద్యోగులు, కార్మికుల వాణిని మండలిలో వినిపించే ఆస్కారం ఉంటుందని సూచించారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల సమస్యలు, ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి నిలదీసిన తీరును ఈ సందర్భంగా జనక్ గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు మంత్రిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఆయన ఒక సమర్థుడైన అడ్వకేట్. సింగరేణి కాలనీస్లో ఎన్నికలు జరిగినప్పుడు కానీ, సింగరేణి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, సింగరేణి కార్మికులలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, డిస్మిస్ కార్మికుల గురించి కానీ, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల గురించి కానీ, కారుణ్య నియామకాల్లో వయోపరిమితి పెంచడంలో అసెంబ్లీలో బ్రహ్మాండంగా గడవిప్పినటువంటి మహానాయకుడు. ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకులు లెక్క చూసినట్లయితే మొదటి 5 మంది సీనియర్లలో జీవన్ రెడ్డి గారు ఉంటారు. ఆయన కౌన్సిల్లో ఉన్నట్లయితే ప్రజల వాణి, నిరుద్యోగుల వాణి, కార్మికుల వాణి వినిపించేటట్టు ఉంటుంది. అదే టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గెలిస్తే వాళ్ళ కొంత పరిమితి ఉంటుంది. కేసీఆర్ని కాదని మాట్లాడే అవకాశం ఉండదు. ఏది మాట్లాడినా వాళ్ళ పాలసీకి తగ్గట్టు మాట్లాడాలా. ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని మెడవలు వచ్చి ప్రజల సమస్యలు, ప్రజల వాణి వినిపించే సత్తా నాయకుడు. కాబట్టి ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ప్రధానంగా సింగరేణి అధికారులు, సింగరేణి కార్మికులు, ఓటకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి మొదటి స్థాయి ఓటేసి గెలిపించాలని, కౌన్సిల్లో ఒక వాణి వినిపించాలని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శరీర అవయవ దానం చేసి గోదావరికన్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు యువ రిపోర్టర్ కేఎస్ వాసు. దానాలు ఎన్నో రకాలున్నాయి. ఆ దానాలను ఎందరో చేస్తారు. మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉన్నాం.
అయితే పాత్రికేయ వృత్తిలో ఉన్న సాక్షి తెలుగు దినపత్రిక కోల్ సిటీ క్రైమ్ రిపోర్టర్ కెఎస్ వాసు నేటి యువతరానికి ఒక మార్గదర్శకంగా నిలవాలన్న సంకల్పంతో తన మరణానంతరం ఈ సమాజం కోసం తన శరీరంలోని ప్రతి అణువు ప్రతి అవయవం ఉపయోగపడాలని అంగీకార పత్రం అందజేయడం అభినందనీయం. కాగా శరీర దానంతో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కెఎస్ వాసు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు సంబంధిత అంగీకార పత్రాన్ని అందించగా ఈ సందర్భంగా కలెక్టర్ వాసును ప్రత్యేకంగా అభినందించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఖనిలో ఘనంగా జరిగాయి. ముందుగా ఇటీవల అకాల మరణం పొందిన నగునూరి రమేష్ అనే నిరుపేద కుటుంబానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు గడ్డం రవీందర్, జోనల్ చైర్మన్ అల్లంకి లచ్చయ్య మాట్లాడుతూ ఒక కమ్యూనిటీ కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషిని యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. 18వ జయంతి ఉత్సవాలు ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యం గోదావరి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఈరోజు మా ఉన్న భారీ ఎత్తున మా ఉన్న సంఖ్యలో వచ్చి చాలామంది ఈ ప్రోగ్రాం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పొద్దున మేము ఒక వాసవి క్లబ్ తరఫున ఈరోజు చేసిన ప్రోగ్రాంలో ఒక నిరుపేద ఆర్యభాష కుటుంబానికి చెందిన నగునూరి రమేష్ అనే వ్యక్తి 35 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది. నిన్న అకాల మరణంలో మరణించడం జరిగింది. సో దానికి విధంగా ఈరోజు మేము అందరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గోదావరికని మన కృష్ణమూర్తి గారు అన్న ఆధ్వర్యంలో అందరూ చేపట్టిన ఈ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 20,000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే స్కూల్తో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మా సహకారంతో ఈ వాసవి క్లబ్ మా ఫ్రెండ్స్ అండ్ మా ఉన్న వాసవి క్లబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 118వ జయంతి ఉత్సవాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గోదావరికని నిర్వహణలో జరుపుకోవడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారు 1901వ సంవత్సరం మార్చి 16వ తేదీన మద్రాసు రాష్ట్రంలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, గురవయ్య. వీరు 4 అన్నదమ్ములు. 20 సంవత్సరాలు మద్రాసులోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బాంబేలో షాండర్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత 4 సంవత్సరాల కాలం రైల్వేలో ఉద్యోగం చేయడం జరిగింది. అదే సమయంలో అతని కూతురు మరియు భార్య కూడా చనిపోవడంతో జీవితం పైన విరక్తి చెంది తన ఉద్యోగాన్ని వదులుకొని తనకున్న ఆస్తిపాస్తులను తల్లికి మరియు తల్లిదండ్రులకు సోదరులకు ఇవ్వడం జరిగింది. తర్వాత మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు గాంధీజీ సబర్మతి ఆశ్రమం, రాజకోట్ ఆశ్రమం ప్లస్ నెల్లూరులోని గాంధీజీ ఆశ్రమంలో తన జీవితాన్ని గడపడం జరిగింది. జాతికి ఏదన్నా సేవ చేయాలనే కార్యక్రమంతో 1952వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం తెలుగు రాష్ట్రాలకు తెలుగు జాతి మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలనే సదుద్దేశంతో ఆమరణ దీక్షను పులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు కూడా అతను ఏ విధంగా సహకరించినప్పుడు కూడా తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలనే సదాశయంతో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తూ డిసెంబర్ 15 రోజున ప్రాణత్యాగం చేయడం జరిగింది. ప్రాణత్యాగం చేసిన తర్వాత డిసెంబర్ 19వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వడానికి అంగీకరించి ఇచ్చారు. తన జీవితాన్ని శ్రీరాములు గారు హరిజనోద్ధరణకు సేవా కార్యక్రమాలకు వినియోగించారు. మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే వైశ్యుడు, పొట్టి శ్రీరాములు కూడా వైశ్యుడు కావడం మన జాతికి అందరికీ గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆర్యవైశ్య శ్రేణులు అనగం కృష్ణమూర్తి, బొల్లం అనిల్ కుమార్, కొత్త నాగమల్లయ్య, గంధశ్రీ వీరేశం, కోటగిరి శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రీధర్, గుండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా ట్రాక్టర్ యజమానులతో ట్రాక్టర్ డ్రైవర్లతో పాటు కూలీలకు నూతన కూలీ ఒప్పందం కుదిరింది. ట్రాక్టర్ యజమానులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమైనట్లు యజమానుల సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు బాలరాజ్ కుమార్ తెలిపారు.
9,700 రూపాయలున్న డ్రైవర్స్ వేతనాలు 11,300 రూపాయలకు పెరగగా మరో 10,400 రూపాయలు ఏడాది అలవెన్స్గా చెల్లించనున్నారని వారు వెల్లడించారు. అలాగే కూలీలకు గతంలో ఉన్న రేట్లకు బదులుగా ఒక్కో ట్రిప్పుకు 30% పెంచనున్నారని వారు తెలిపారు. ఈరోజు జరిగిన ట్రాక్టర్ యజమానుల సంఘం ట్రాక్టర్పై పనిచేయుచున్న డ్రైవర్సు మరియు లేబర్ కార్మికులకు మధ్య జరిగిన వేతన ఒప్పందం జరిగింది. ఇట్టి ఒప్పందంలో డ్రైవర్స్కు గతంలో 9,700 నుండి 11,300 వరకు పెరిగింది. అలాగే ప్రతి కార్మికునికి లేబర్లకు ఒక ట్రిప్పుపై యావరేజ్గా 50 రూపాయలు పెరగడం జరిగింది. ఈ యొక్క అగ్రిమెంట్ ఇవాళ చేసిన అగ్రిమెంటు 2 సంవత్సరాల వరకు కొనసాగబడును. ఈ విధంగా డ్రైవర్స్ మరియు లేబర్స్ వాళ్ళందరం కలిసి చర్చలు చేసుకొని ఒప్పందం రాసుకోవడం జరిగింది. గత డిసెంబర్ 31వ తారీఖున ఈ యొక్క డ్రైవర్ సోదరులది మరియు లేబర్లది కూడా ఈ యొక్క కాలపరిమితి ముగిసినది. తదనంతరం గత 5 సార్లు చర్చలకు కూర్చున్నాం. ఈరోజు సంపూర్ణంగా ఏదైతే గతంలో డ్రైవర్లకు 9,700 నుంచి 11,300 రూపాయలు అంటే దాదాపు 1,600 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా లేబర్కు గతంలో ఏ విధంగా అయితే పర్సంటేజ్ ప్రకారం ప్రతి ట్రిప్పు మీద అంటే ప్రతి కిరాయి మీద వారికి ఒక 30% అదనంగా పెంచుతూ ఈరోజు నూతన వేతన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ యొక్క నూతన వేతన ఒప్పందంకు సహకరించిన ప్రతి ఒక్క ట్రాక్టర్ యజమాన్యానికి మరియు ఇక్కడ ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి కౌశికర్ గారి నాయకత్వంలో ఈ యొక్క యూనియన్ నడపవచ్చుంది. ఇది మా ద్వారా 5వ నూతన అగ్రిమెంటు. ఈ కార్యక్రమంలో యజమానుల సంఘం, డ్రైవర్ల సంఘం ప్రతినిధులు రవీందర్ రెడ్డి, రామరెడ్డి, మేకలపోషం, రాజయ్య, ఏ హరీష్, శంకర్, కాల్వ రాజేశం, శ్యామరాజు, కండి సంపత్, సిహెచ్ స్వామి, కనకయ్య, శశిరేఖ, లలిత తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులుగా మరోసారి సంజీవరెడ్డి నియమితులయ్యారు. గత 3 రోజుల నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్లో ఐఎన్టీయూసీ జాతీయ స్థాయి సమావేశాలు జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో మొదట దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్మిక కర్షక లోకం మేలు కోసం ప్రభుత్వాలు, యాజమాన్యాలపై చేపట్టాల్సిన పోరాటాలపై తీర్మానాలు చేశారు. సమావేశాల అనంతరం సంజీవరెడ్డిని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుండి ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, మకాన్ సింగ్, గుమ్మడి కుమారస్వామి, గంటా సత్యనారాయణ రెడ్డి, ఎస్ నరసింహారెడ్డి, కె సదానందం తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఎయిటింగ్ లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 33వ వార్షికోత్సవం సందర్భంగా స్వస్తి వచనం, రక్షాబంధనం, ముత్సంగహనం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ, సహస్రనామార్చన, ధ్వజారోహణం తదితర పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి పూజా సామగ్రిని ఆర్జిటూజియం, కల్వల నారాయణ మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి సమర్పించారు. వేద పండితులు గోవర్ధనగిరి జగన్నాథాచారి, మధుసూదనాచారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ డీజీఎం రామకృష్ణ, వర్క్షాప్ డీజీఎం ఎర్రన్న, ఓసీపీ3 పీఓ బండి వెంకటయ్య అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.